హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఊరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు అయితే షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ అంతా వెళ్ళగానే ఏం షూట్ చేయలేదు. మార్నింగ్ అంతా విపరీతమైన ఎండ, అసలు ఈ ఎండకు తట్టుకోలేక మేము త్వరగా హాలిడేస్కి అయితే వెళ్ళలేదు. ఇంకా పిల్లలే కాదు, ఆ ఎండకైతే నేనే ఉండలేకపోయాను, అంత వేడనిపించింది. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఎండేసింది. ఇంకా తర్వాత మేమున్న 1 వీక్ ఫుల్ వర్షాలు, డైలీ వాన పడుతూనే ఉంది. ఇంకా అందువల్ల చల్లగా ఉండి పిల్లలు కూడా హ్యాపీగా అయితే ఉన్నారు. ఇంకా ఆ రోజు మార్నింగ్ అంతా ఎండేసి ఈవినింగ్ చూసారా క్లైమేట్ మొత్తం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. చల్ల గాలి ఎంత బాగుందో, పీస్ఫుల్గా. పిల్లలిద్దరైతే ఆడుకుంటూ ఉన్నారు చక్కగా. ఒకలేమో బౌలింగ్ చేస్తున్నారు, ఒకలేమో బ్యాటింగ్ చేసుకుంటూ హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు. ఇంకా మేము వెళ్ళగానే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మావి వాళ్ళ పిల్లలు, ఇక్కడ మా అక్క వాళ్ళ పిల్లలందరూ ఇంకా సమ్మర్ హాలిడేస్కి అయితే వచ్చారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అందరూ వస్తుంటే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ 1 వీక్ మాత్రం చాలా హ్యాపీగా అయితే ఆడుకున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి సంవత్సరం జాతర చేస్తారు అని చెప్పాను కదా. ఎవ్రీ ఇయర్ ఊరి గ్రామ దేవత ఉంటుంది గంగన్నమ్మ తల్లి అని చెప్పేసి ఇంకా జాతర అయితే చేస్తారు. ఆ రోజు మార్నింగ్ అయితే షూట్ చేశాను, ఎర్లీ మార్నింగ్. ఇంకా ప్రతి సంవత్సరం జాతర వచ్చేసి ఒకరోజు మాత్రమే చేసేవాళ్ళు. ఆదివారం మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ కల్లా కంప్లీట్ అయిపోయేది. ఇంకా టైం సరిపోవట్లేదు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి 2 days అయితే చేస్తున్నారు. సాటర్డే మార్నింగ్ స్టార్ట్ చేస్తే సండే ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఎంత బాగుందో, మనకు కూడా అంత ఒత్తిడి లేకుండా చక్కగా పనులన్నీ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది. ఇంకా 2 days చేయడం మొదలుపెట్టిన తర్వాత మేము ఫస్ట్ టైం చేసుకోవడం. లాస్ట్ అయితే అమ్మ వాళ్ళు చేసుకోకూడదని చెప్పేసి చేసుకోలేదు. ఇంకా సాటర్డే మార్నింగ్ వచ్చేసి ఇంకా అమ్మ వచ్చేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటుంది. నేను వచ్చేసి ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను. మనం గంగన్నం తల్లికి పోతురాజుకి అలా గోడకైతే పూజ అయితే చేసుకుంటాము. వేపమండలు, బొట్లు అవన్నీ పెట్టేసి నార్మల్ పూజలానే. అయితే చల్లైవేద్యం అని చెప్పేసి అది పెట్టి దండం పెట్టుకోవాలి మనం. ముందు రోజు నైట్ చక్కగా తలస్నానం చేసేసి ఇంకా అమ్మవారికి విడిగా అన్నం వండేసి పాలు కూడా పెరుగులాగా తోడు పెట్టేసుకోవాలి. ఇంకా ఆ మార్నింగ్ కొత్త ప్లేట్లో చక్కగా అన్నము, పెరుగు, ఉల్లిపాయ, బెల్లం ముక్క పెట్టేసి కళ్ళు ఉంటే కళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఆ రోజు మార్నింగ్ వాన పడడం వల్ల కళ్ళు అయితే దొరకలేదు. ఇంకా అందుకని చెప్పేసి చల్లైవేద్యం పెట్టేసి ఇంకా దండం పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఊరిలో ఇంకా వేప చెట్టు ఉంటుంది, అమ్మవారి చెట్టు అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా మన ఇంటికి ఇలా సంబరం అయితే వస్తుంది. అమ్మవారు అయితే వస్తారు. ఇంకా అమ్మవారికి ఏమేమి కావాలో అన్నీ అయితే సర్ది పెట్టేసుకోవాలి. నేను వచ్చేసి ఇంకా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను కదా. అవి పోతురాజు గడకు కట్టడం కోసం జాకెట్ ముక్క, కండువ, గాజులు, పువ్వులు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, మెయిన్ ఇంపార్టెంట్ అవన్నీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రాగానే మనం పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇంటికి రాగానే అలా బిందెలతో నీళ్ళు అయితే వారబోస్తామంటే కాళ్ళు కడిగినట్టు అమ్మవారికి. అదిగోండి కనిపిస్తుంది కదా పోతురాజు గడ. చల్లనైవేద్యం వేసే అమ్మవారికి కుండ, అలాగే పడగలు. ఇంకా మా ఇంటి దగ్గర అయితే అంతగా షూట్ చేయలేకపోయాం, ఎవరు లేరు వీడియో తీసేవాళ్ళు అంతగా. అందుకని చెప్పి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇది వచ్చేసి ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గరే. అలా ఇంటికి వచ్చినప్పుడు మనం చల్ల నైవేద్యం అవన్నీ వేసేసి ఇంకా పోతురాజు గడికి జాకెట్ ముక్క, కండువ ఇవన్నీ మొక్కుకుంటాం కదా. మేమైతే ఎవ్రీ ఇయర్ కడతాము. మనం ఏమేమి అనుకుంటాం అవన్నీ ఇచ్చేసి ఇంకా అలా మన ఇంటి దగ్గర కొంతసేపు సంబరం చేసి అయితే ఇంకా వెళ్ళిపోతారు. అలా ఊరు మొత్తం అయితే తిరుగుతారు. ఇంకా సండే ఆఫ్టర్నూన్ కల్లా అమ్మవారు గుళ్ళోకి అయితే వెళ్ళిపోతారు. మేము వచ్చేసి ఇంక ఇది సండే రోజు మార్నింగ్. ఇంకా సండే రోజు మార్నింగ్ ఏంటంటే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకుంటారు. అంటే గారెలు, పూర్ణాలు, బూర్లు, పరవాన్నం ఇవన్నీ చేసేసి మళ్ళీ నిన్న చేసినట్టే యథావిధిగా మళ్ళీ పూజ అయితే చేసుకోవాలి. అలా పూజ చేసుకుని ఇలా నైవేద్యం అయితే పెట్టుకుని కొంతమంది కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు కోసుకుంటారు, మేకలను కోసేవాళ్ళు మేకలను కోస్తారు. అంటే ఎరుపు చూపించాలి, ఏదైనా కొయ్యాలి ఇంట్లో. అలా మా అమ్మ వచ్చేసి ఇంకా మొక్కుకుందంట అమ్మవారికి సారీ ఇస్తాను అని చెప్పేసి. అందుకని చెప్పేసి మేము ముందు రోజు ఇంకా చలిమిడి కూడా అయితే పట్టేసాము. ఇంకా స్వీట్స్, అరటిపళ్ళు, పువ్వులు, ఇంకా చీర, జాకెట్, గాజులు, ఇంకా మా అమ్మ ఏమేమి అనుకుందో మొత్తం అన్నీను ప్లేట్లో సర్దేసుకుని అలా అయితే పెట్టేసుకున్నాము. అదిగోండి అలా ఎరుపు చూపించినప్పుడు ఇంకా పలుకు పలుకు అని చెప్పి అయితే అంటారు. అలా అందరికి అలా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా అలా అయితే చేస్తారు. ఇక ఇంట్లో అయిపోయింది, దండం పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి గుడికి ఒక నైవేద్యము మనం ఏమనుకున్నాం అవన్నీ తీసుకెళ్ళాలి. ఈ సంవత్సరం వచ్చేసి మా విన్నుకి అయితే మొక్కు తీరుస్తున్నాము. మా అమ్మ మొక్కుకుందంట చలవ బట్టల మీద గండదీపంతో తీసుకొస్తాను అని చెప్పేసి. మా చిన్ను పుట్టినప్పుడు కూడా మా చిన్ను కూడా అలానే అనుకుంటే చిన్ను మొక్క అయితే తీర్చేసాము. కానీ పాపం వాడిది ఒక ఫోటో వీడియో కూడా లేదు యాడ్ చేద్దామన్నా. అప్పుడు చాలా నైట్ అయిపోయింది అండి. ఒక్కరోజు చేసేసరికి అసలు హడావిడిగా నైట్ పూట వెళ్ళాము. చాలా లేట్ అయిపోయింది అప్పుడు అమ్మవారి గుడిలోకి వెళ్ళేసరికి. ఈరోజు ఇంకా ఆఫ్టర్నూనే వెళ్ళింది కాబట్టి ఇంకా చాలా బాగా జరిగింది మా విన్నుకి అయితే అసలు. ఎందుకంటే అందరూ వచ్చారు, మేము చెప్పిన వాళ్ళందరూ. మా అమ్మమ్మ వాళ్ళది మాది ఒకే ఊరు. ఎప్పుడు వాళ్ళు మేము జాతర చేసుకుంటూ
చేసుకుంటూ ఇంకా ఒకరింటికి ఒకరు రావడం కుదిరేది కాదు. ఇయర్ వాళ్ళు చేసుకోకపోవడం, వాళ్ళు కూడా వచ్చారు. ఎంత బాగా జరిగిందో. ఇదిగోండి ఇంకా గారెలు, పూర్ణాలు, బూరెలు, పరవాన్నం, రైస్, ఇంకా చికెన్ కర్రీ, చారు, బిర్యానీ చేసాము. బిర్యానీ కట్టెల పొయ్యి మీద చేసాము, అలా ఉంచేసాం వేడికి, అందుకు అది వీడియో అయితే తీయలేదు. ఇంకా గారెల్లో కట్టెల్లోకి చట్నీ కూడా అయితే చేసాము. ఇంకా ఇప్పుడైతే ఇంకా భోజనాలు తినేసే వాళ్ళు అయితే తినేశారు. మేమైతే ఇంకా గుడిలోకి వెళ్ళలేదని చెప్పేసి ఇంకా తినలేదు మొక్కు తీర్చుకునేదాకా. ఇక మా విన్నుకి చిన్నుకి అయితే కొత్త బట్టలు అయితే వేసాము. మా అమ్మ అయితే ఇంకా తీసుకోమని చెప్పేసి డబ్బులు అయితే ఇచ్చేసింది మాకి. ఇంకా మేమే తీసుకుని అయితే వచ్చాము. అసలు ఇదంతా నిజంగా అమ్మవారి మహిమో ఏమో కానీ మా విన్ను నార్మల్గానే వాడు బట్టలే సరిగా ఉంచుకోడు. ఇంకా మా అమ్మ ఇలా మొక్కుకున్నాను అని చెప్పగానే అసలు ఉంచుకోడేమో అని చెప్పి అయితే అనుకున్నాము. ఎందుకంటే వాడికి చిరాకు అసలు ఏది ఎక్కువ పెట్టినా సరే. అలాంటిది అసలు మెడలో అలా గారి బూరి దండ అని చెప్పి వేస్తారు మనం గండదీపంతో తీసుకెళ్ళేటప్పుడు. అవన్నీ ఉంచుకుని అసలు డ్యాన్స్ వేస్తూ గుడి వరకు వాడే నడిచాడండి. అసలు మేము అందరం అయితే షాక్ అయిపోయాము. మాకు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు నిజంగా ఇప్పటికీ తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉందో. అందరూ వాడినే చూస్తున్నారు. భలే నడిచాడు. ఇంకా మా మేనలు డ్యాన్స్ వేస్తుంటే వాడితో పాటు వీడు కూడా డ్యాన్స్ వేస్తా అని చెప్పి అయితే అంటున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. గుడి వరకు నడిచి ఇంకా వాడు దీపం పట్టుకోలేడు కాబట్టి ఇంకా నేను వచ్చేసి వాడి నెత్తి మీద పెట్టినట్టు పట్టుకున్నాను. యాక్చువల్లీ వీడు పట్టుకోకపోతే మేము పట్టుకుందాము, జస్ట్ గడప దాటితే చాలని చెప్పైతే అనుకున్నాము. ఇంకా వాడే గుడి వరకు వాడి మొక్కు వాడే తీర్చుకున్నాడు. ఇంకా అదిగోండి అమ్మవారి ముందుకెళ్ళి చక్కగా ఇంకా అమ్మవారికి ఇద్దరు అయితే దండం పెట్టుకుని అయితే వచ్చారు. ఇక మేము తీసుకెళ్ళిన నైవేద్యం, సారీ, ఇంకా ఏమేమి అనుకున్నాం అన్నీ అమ్మవారికి అయితే సమర్పించేసి ఇంకా కొబ్బరికాయలు కొట్టుకుని మంచిగా దండం పెట్టేసుకుని ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా ఊర్లో ఎవ్రీ ఇయర్ గంగనం తల్లి జాతర ఇలా అయితే చేస్తారు. చాలా బాగుంటుంది. ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఉన్న రోజులు హ్యాపీగా ఉండి టైం స్పెండ్ చేసి ఇంకా మా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే